హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. రమేష్ ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత 3 to 4 months పాటు బాగానే వర్క్ చేశాడు. అంతా బాగానే పోతుంది అనుకున్నాడు. అమ్మాయి హ్యాపీగా ఇంకేముంది, లైఫ్ సెటిల్డ్, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. సో ఇలా జాగ్రత్తగా హ్యాపీగా ఉందన్నమాట అంతా కూడా. సో సడన్ గా ఒక రోజు ఏమంటే హెచ్ఆర్ బేక్ రమ్మని చెప్పి పింగ్ చేసింది. ఏమబ్బాయి హెచ్ఆర్ రమ్మంటుంది ఇప్పుడు అని చెప్పి హెచ్ఆర్ బేక్ అయితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నువ్వైతే ఫేక్ డాక్యుమెంట్స్ అయితే పెట్టావు, అది లేకపోతే మేము చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నువ్వు రెజ్యూమ్లో చెప్పిన క్లెయిమ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్కి, నీకు నీ యాక్చువల్ ఎక్స్పీరియన్స్కి అయితే చాలా వేరియేషన్ అయితే మాకు కనబడింది. సో మేమైతే నీ యొక్క ఎంప్లాయ్మెంట్ అయితే టెర్మినేట్ చేద్దాం అనుకుంటున్నావు. నీ అంతటి నువ్వుగా టెర్మినేట్ చేస్తే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోము. సో అని చెప్పి అక్కడికక్కడే అతనితోటి టెర్మినేషన్ ఈమెయిల్ అయితే పెట్టించుకుని యాక్సెప్ట్ చేసి అదే రోజు అయితే అతన్ని ఇంటికి పంపించేశారనమాట. రమేష్‌కి అర్థం కాలే. ఎందుకు ఇట్లా జరిగింది? అంతా బానే ఉంది గదా! మొత్తం అంతా బానే వెళ్ళిపోయింది అనుకున్నాను గదా నేను. 4 మంత్స్ తర్వాత ఏంటి సడెన్‌గా ఇలా చేశారంటే, మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్‌సీ కంపెనీస్ మనం అనుకుంటాము జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదులే అని చెప్పి. బట్ మీరు జాయిన్ అయినా లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి చేసి మన కంపెనీలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఎప్పుడు దేర్ ఇస్ నో 100% ఛాన్స్ దట్ వి విల్ సర్వైవ్ అన్నమాట. ఎటువంటి అనెథికల్ వేస్‌లో గనక మనం లోపలికి వెళ్ళామంటే దేర్ ఇస్ నో ఛాన్స్, ఆల్మోస్ట్ నిల్ అని చెప్పుకోవాలి. కొన్ని కేసెస్ నాకు తెలీదు అది ఎట్లా అవుతారనేది, నాకు ఇంకా అది పెద్ద మిస్టరీగానే ఉంటుందన్నమాట. సో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఏ పాయింట్స్ చెక్ చేస్తారు అసలు? ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయే పాయింట్స్ కనుక కొన్ని మీరు ఉన్నారంటే, ఏంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఇలాంటివి కూడా చూస్తారా? ఎలాంటి రీజన్స్ వల్ల కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుందా? అని చెప్పైతే మీకు అనిపిస్తుందన్నమాట. సో అవైతే ఒక 9 పాయింట్స్ అయితే ఈరోజు మీకు చెప్తానన్నమాట. సో ఆ 9 పాయింట్స్‌లో ఏమేమి చెక్ చేస్తారు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లు అనేవైతే, ఫస్ట్ గనుక మీరు చూసుకున్నారంటే మీ యొక్క ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీలో డిస్‌క్రిపెన్సీస్ అన్నమాట. సో చాలా మంది పాపం ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇదే అన్నమాట. సో వాళ్ళు ఒక కంపెనీలో పనిచేసామని చెప్తారు. ఆ కంపెనీ ఏమో ఉండదు. బట్ ఏమో డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. సో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో వీళ్ళు ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించినప్పుడు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఉండవు. సో వాళ్ళు ఒక ఫేక్ అని పెట్టారని చెప్పి అర్థమైపోతుందన్నమాట. సో ఇది ఫస్ట్ రీజన్ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఎక్కువ మంది పాపం ఫేస్ చేసే ఇష్యూ ఇదన్నమాట. సో ఈ యొక్క ద్వారానే చాలా మంది ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్ ఫిల్టర్ ఔట్ అయిపోతారు. నేనేమి ఇది ఇట్లా చేస్తే మీరు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో దొరకకుండా ఉంటారని నేను చెప్పడం లేదు. సో ఇన్ని వేస్‌లో కంపెనీస్ అనేవి మిమ్మల్ని ఫైండ్ ఔట్ చేస్తాయి. ఇంకా చాలా ఉండుంటాయి. బట్ నేను మీకు ఈరోజు చెప్దాం అనుకున్నవి 9 వేస్ అన్నమాట. సో ఇదేది కూడా మీకు ఒక ఆల్టర్‌నేటివ్ అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దన్నమాట. మనం ఎన్ని చేసినా సరే కంపెనీ ఈస్ ఆల్‌వేస్ సుపీరియర్ అన్నమాట. అదెప్పుడు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నుంచి మనం ఎప్పుడు తప్పించుకోలేం ఏది కూడా. సో ఇది ఫస్ట్ వే, డిస్‌క్రిపెన్సీస్ ఇన్ యువర్ ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టామో, మనమైతే అనుక్షణం భయపడుతూనే గడపాలి ఆ కంపెనీలో. ఏంటి ఎప్పుడెప్పుడు నన్ను ఎవడు పిలుస్తాడో, ఎవడికి ఏం తెలుస్తుందని చెప్పి మనమైతే భయపడుతూ ఉండాలన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కొంతమంది ఎంప్లాయ్‌మెంట్ ఫేకే కాదు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా ఫేక్ చేసి పెడుతుంటారన్నమాట. వాళ్ళకైతే డిగ్రీ కంప్లీట్ అవ్వదు. అన్‌ఫార్చునేట్ వేరియస్ రీజన్స్ వల్ల అయితే డిగ్రీ కంప్లీట్ చేయలేకపోతారు. అది మనం ఏం పాయింట్ ఔట్ చేయకూడదండి. బట్ ఏం చేస్తారంటే, చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఉన్న ప్రెషర్ గాని, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఏం చేస్తారంటే కొన్ని లక్షలు లేకపోతే కొన్ని, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎట్లయితే ఎవరైతే చాలా వేస్ ఉంటాయి కదా! వాళ్ళేం చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసి ఎంప్లాయ్‌మెంట్ మాది ఎడ్యుకేషన్ అనేది మేము కంప్లీట్ చేసాము పలానా ఇయర్‌లో అని చెప్పి డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా దొరికిపోతారనమాట. ఆ ఎడ్యుకేషన్ కూడా ఒక పర్టిక్యులర్ ఇయర్‌లో కంప్లీట్ అయ్యి లేదు, మేమైతే యాక్చువల్‌గా చెక్ చేసినప్పుడైతే లేదన్నప్పుడు ఖచ్చితంగా ఆ మూమెంట్‌లో కూడా అయితే టెర్మినేట్ చేస్తారనమాట ఈ ఎంఎన్‌సీస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్రిమినల్ రికార్డ్స్ అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రిమినల్ రికార్డ్ అంటే జస్ట్ ఏదో పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, లేకపోతే ఉంటుంది, లేకపోతే ఎలా అయినా చెక్ చేస్తారా ఏంటని చెప్పి అది మాత్రమే కాదు. క్రిమినల్ రికార్డ్ అంటే ఈ కేసులో ఎట్లా అంటే, మనం ప్రీవియస్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గనక మనం లీక్ చేసాము బయటకి, లేకపోతే ఎంతో కొంత చాలా కొంతమంది డీటెయిల్స్ అయితే చెప్పకుండా డీటెయిల్స్ అయితే మనం బయట పెట్టేసాము, లేకపోతే ఒక ఫైనాన్షియల్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే మన పేరులో బయటకు వచ్చేసాయి, అది కూడా క్రిమినల్ అఫెన్స్ అన్నమాట. సో ఆ కంపెనీకి సంబంధించినంత వరకు, వాళ్ళ పాలసీకి సంబంధించిన అంతవరకు అది కూడా క్రిమినల్ రికార్డ్ కింద ఉంటుందన్నమాట. సో ఇటువంటి క్రిమినల్ రికార్డ్స్ దాచి, ఇటువంటి ఏమైనా మనం ఇదివరకు చేసాము, అలాంటివి మనమైతే ప్రెజెంట్ ఉన్న ఎంఎన్సీ లేకపోతే ఆ కంపెనీకి చెప్పకుండా దాచి కనుక వెళ్ళామంటే అది కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళైతే ఎప్పుడైతే ప్రీవియస్ ఎంప్లాయర్ తోటి అయితే కాంటాక్ట్ అవుతారో, అటువంటివి కనుక బయటపడితే ఈ మూమెంట్‌లో కూడా అయితే ఆ యొక్క ఎంప్లాయ్‌మెంట్ అనేది టెర్మినేట్ చేస్తారనమాట. సో ఇది థర్డ్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఫాల్స్ రిఫరెన్సెస్ పెట్టడం అనమాట. సో మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు వీళ్ళు ఎలా చేస్తారంటే ఒక ఫాల్స్ రిఫరెన్స్ అనేది పెట్టేస్తారు. అసలు సంబంధమే ఉండదనమాట. వాళ్ళకి అసలు ఈవెన్ ఐటీ ఇండస్ట్రీకి వాళ్ళకి సంబంధం కూడా ఉండదనమాట. వాళ్ళని కూడా అలా ఫేక్ ఈమెయిల్స్ పెడుతుంటారు, నంబర్స్ పెడుతూ ఉంటారు. కొన్ని సార్లు వాళ్ళు తీయరు, ఏం చెప్పరు. చెప్పినా సరే చాలా వేగ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలా ఫాల్స్ రిఫరెన్సెస్ అయితే పెడుతుంటారనమాట. సో ఇవి కూడా వాళ్ళైతే జాగ్రత్తగా గనక స్క్రూటినీ చేశారంటే వీళ్ళు కూడా దొరికిపోతారనమాట. సో ఈ విధంగా కూడా బీజీవీలో అయితే ఫాల్స్ రిఫరెన్సెస్‌ని బాగా ఎక్కువ స్టడీ చేయడం ద్వారా కూడా అయితే తెలిసిపోతుందనమాట. ఇతను
పర్టిక్యులర్ ఎంప్లాయీ అయితే ఏదో ఫేక్ చేశాడు, ఇతనైతే జెన్యూన్ కాదని చెప్పి ఇలా కూడా తెలుస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ రెజ్యూమే అనమాట. మీరు ఇదివరకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఒక కంపెనీలో కొన్ని ప్రాజెక్ట్స్ పనిచేస్తాడు, వేరే కంపెనీలో ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో పనిచేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చెప్పుకున్నప్పుడు హెచ్ఆర్ వాళ్ళు కాల్ రికార్డింగ్స్ అన్ని ఉంటాయి కదా, ఇంటర్వ్యూ రికార్డింగ్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా చెక్ చేసుకుంటుంటారు అనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందంటే అనమాట, ఇదేదో ప్రతిసారి చేసేస్తారని కాదనమాట. సో ఈ విధంగా వాళ్ళు కనుక మీ యొక్క రెజ్యూమ్లో కనుక ఇన్కన్సిస్టెన్సీస్ కనుక ఫైండ్ అవుట్ చేశారంటే, అంటే మీరు చెప్పిన సమాధానాలకి మీరు రెజ్యూమ్లో క్లెయిమ్ చేసిన ఎక్స్పీరియన్స్ కనుక పొంతన లేదు, లేకపోతే రెజ్యూమ్లో మీరు పెట్టిన స్కిల్స్ మీ దగ్గర లేవు, ఎందుకంటే మీరు ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇదేంటి ఇతనికి ఈ స్కిల్స్ ఉన్నాయని చెప్పావు కదా, అతనేమో ఆ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయట్లేదు, ఏమనంటే మాకు తెలియదు అంటాడని చెప్పి రిపోర్ట్ చేశారనుకోండి, వాళ్ళు చెక్ చేస్తారు మళ్ళీ, ఇదేంటి మనం తీసుకున్నప్పుడు అతను అన్ని వచ్చని చెప్పాడే, మనం ఆ ఏరియా వదిలేసామా ఏంటని చెప్పి మళ్ళీ స్క్రూటినీ చేసి మళ్ళీ ఈ విషయంలో కూడా అయితే వాళ్ళైతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా మనకు తెలియదు అనమాట, చాలా మంది తెలియదు ఇలా జరుగుతుందా ఏంటి, జాబ్ వచ్చేస్తేనే అయిపోతుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటాం, బట్ కాదనమాట. అట్లా ఇలాంటివన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉంటాయి. సో ఈ పాయింట్స్ లో ఎప్పుడైతే ఇలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయో రెజ్యూమేలో, ఆ పాయింట్ లో కూడా అయితే ఎంప్లాయ్మెంట్ అనేది టెర్మినేషన్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఇంకా కొద్దిగా వీసా అండ్ వర్క్ ఆథరైజేషన్ విషయంలో కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతాయి అనమాట. ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్ యూరోప్ కానీ లేకపోతే కెనడా, అమెరికా మాకైతే వీసా ఉంది, మాకైతే మీరు పర్టికులర్గా మళ్ళీ కొత్తగా ఇనిషియేట్ చేయాల్సిన పని లేదు, మా దగ్గర అంతా ప్రూఫ్ రెడీగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ అయితే క్రియేట్ చేసి, ఎందుకంటే కంపెనీకి ఆ పని తప్పుతుంది కదా, సపోజ్ వాళ్ళకి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళని అక్కడ అర్జెంట్గా పంపించాలనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే మాకు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి ఈ విధంగా అయితే ఫేక్ డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసి పెడతారనమాట. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో అది కనుక ఫార్జరీ అని కనుక తెలిసాయంటే ఆ టైంలో కూడా అయితే ఎంప్లాయ్మెంట్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. ఏంటి ఇలా కూడా చేస్తారంటే చేస్తారు, ఇలా కూడా చేస్తారు, కొన్ని కేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఇట్లా ఫోర్జరీ చేసి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా తర్వాత ఎంప్లాయ్మెంట్ అయితే పోయి టెర్మినేట్ అయిన కేసెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ప్రెసెన్స్ అనమాట. మీ యొక్క సోషల్ మీడియా ప్రెసెన్స్ కూడా చెక్ చేస్తారంటే ఖచ్చితంగా చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి అనుమానం వచ్చిందంటే, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. కొన్నిసార్లు ఏమంటే కొంతమంది చాలా ఇంపల్సివ్గా ఉంటుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళు పెట్టే పోస్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళు పెట్టే వీడియోస్ కానీ, లేకపోతే ఏమైనా ఒక వాళ్ళ యొక్క వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ వేరియస్ మీడియంస్ ద్వారా, ఇవన్నీ కూడా చాలా ఇంపల్సివ్గా చేస్తుంటారు అనమాట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ యొక్క పాలసీస్ కి కొద్ది విరుద్ధంగా ఉంటాయి అనమాట. సో ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారా లేదా అని చెప్పి సోషల్ మీడియాని కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో కనుక వాళ్ళ పాలసీస్ గా లేకపోతే వాళ్ళ రెగ్యులేషన్స్ కి అగేన్స్ట్ గా ఏమైనా కామెంట్ చేశారా, లేకపోతే ఆ కంపెనీ మీద ఎవరైనా ఏమైనా చేశారంటే ఖచ్చితంగా వీళ్ళని కూడా వీళ్ళైతే చెక్ చేసి టెర్మినేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొన్నిసార్లు ఏమంటే ఫైనాన్షియల్ గా కూడా చెక్ చేస్తారు అనమాట. ఏంటి ఫైనాన్షియల్ గా ఎందుకు చెక్ చేస్తారు, అసలు కంపెనీలో పనిచేసేది జీవితం గురించి కదా అంటే, ఫైనాన్షియల్ గా ఏమైనా ఫ్రాడ్స్ చేశారా, వాళ్ళు ఏమైనా బ్యాంక్రప్సీలో ఉన్నారా, అంటే వాళ్ళ ఎదురుగా ఏమైనా స్టార్ట్అప్స్ అట్లాంటివి పెట్టి అది సరిగా రన్ అవ్వక మొత్తాన్ని బ్యాంక్ డబ్బులని ఎగ్గొట్టి ఏదో పరారీలో ఉండి మన కంపెనీలో జాయిన్ అయ్యాడా, ఇటువంటి చెక్స్ కూడా చేస్తారనమాట వీళ్ళు. సో మన మీద ఏమైనా కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఫైనాన్షియల్ గా మనం ఏమైనా మోసం చేసామా, లేకపోతే మన మీద ఏమైనా బ్యాంక్ కేసెస్ ఉన్నాయా, లేకపోతే మనం ఏమైనా ఫ్రాడ్స్ చేసామా అని చెప్పి ఇవి కూడా వీళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఫైనాన్షియల్ చెక్స్ చేస్తారు, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ప్రెసెస్ కూడా వీళ్ళైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో చెక్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటరీ కంప్లైన్సెస్ అనమాట. మీరు చూసుకోండి, హెల్త్ కేర్ సెక్టర్ కానీ లేకపోతే ఫైనాన్స్ సెక్టర్ లో కానీ పనిచేస్తున్న కంపెనీస్, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఫైనాన్స్ సెక్టర్ లో పనిచేసే కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ వాళ్ళకి ఏమంటే పెద్ద పెద్ద క్లయింట్స్ ఉంటారు. సో డీలింగ్ అంతా కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ జరుగుతుంటుంది అనమాట. చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ డేటా ఇదంతా కూడా. సో మీరు చూసారంటే అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్ ఇండస్ట్రీ కనుక చూసుకున్నారంటే చాలా హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా హెల్త్ కేర్ సిస్టమ్స్ లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఏమైనా కొత్తగా కనిపెట్టనివ్వండి, లేకపోతే వాళ్ళ డేటాబేస్ లో ఉన్న పేషెంట్స్ రికార్డ్స్ అవనివ్వండి, లేకపోతే డాక్టర్స్ రికార్డ్స్ అవనివ్వండి, లేకపోతే R&D రిపోర్ట్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా హైలీ సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ డేటా అనమాట ఇదంతా కూడా. సో ఇటువంటివి కనుక చేస్తున్నప్పుడు, ఇటువంటి కంపెనీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు, ఆ పర్టికులర్ ఎంప్లాయీకి ఏదన్నా ఇటువంటి లీక్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఏమైనా లీక్ చేశాడు, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేశాడు, లేకపోతే సంథింగ్ ఏదైనా ఫార్జరీ ఇట్లాంటివి చేశాడు, లేకపోతే వాళ్ళ కాంపిటేటర్ కి బెనిఫిట్ అయ్యేలా ఏదైనా వర్కౌట్ చేశాడు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కనుక తెలిసింది అంటే వీళ్ళైతే ఇమీడియట్ గా టెర్మినేట్ చేస్తారు అన్నమాట. ఇంకేం లేదు, మనం అనుకుంటుంటాం మనకేం తెలియదులే, మనం అక్కడ అయిపోయింది కదా, అక్కడతో అయిపోయింది అదంతా, ఆ కంపెనీలో అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. బట్ ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో అయితే వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ అప్ టు యూ అనమాట ఈ వీడియోలో. ఎందుకంటే మనం అనుకుంటుంటాం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే జస్ట్ మన PF అకౌంట్ చెక్ చేస్తారా, లేకపోతే మన ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ చెక్ చేస్తారా, అది మాత్రం కాదు, ఇంకా చాలా ఉంటాయి. నేను చెప్పిన కూడా ఓన్లీ కొన్ని పాయింట్స్ అనమాట. ఇదే విధంగా ఏమంటే హెచ్ఆర్స్
లేకపోతే ఒక పెద్ద ఎంఎన్సీ అనుకోండి, వాళ్ళైతే డైరెక్ట్‌గా ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి అయితే ఇచ్చేస్తారన్నమాట. కొన్ని కోట్లయితే ఖర్చు పెడతారు. ఎందుకంటే ఒకళ్ళ గురించి కాదు కదా! చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. చాలా మంది వెళ్తూ ఉంటారు. ఆ కంపెనీలోనే చాలా మంది పని చేస్తూ ఉంటారు. సో, ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మీద అయితే కొన్ని కోట్లయితే ఖర్చు పెడుతూ ఉంటాయన్నమాట కంపెనీస్ అన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ యొక్క రెప్యుటేషన్ వాళ్ళకంత ఇంపార్టెంట్ అనమాట. ఆ కంపెనీ యొక్క పాలిసీస్ అన్నీ వాళ్ళు అడ్హెర్ అయ్యి ఉండాలి. వాళ్ళు పనిచేస్తున్న రెగ్యులేషన్స్ అన్నిటి కూడా వాళ్ళు ఒప్పుకొని ఉండాలి. వాటిని వయోలేట్ చేసి ఎవరైనా ఏమైనా చేశారు, లేకపోతే అటువంటి ట్రాక్ రికార్డ్ అనేది ఉందని చెప్పి కంపెనీస్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. సో, ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు వాళ్ళ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకసారి ఏమైనా ఇట్లాంటి న్యూస్ బయటకొచ్చిందంటే కంపెనీ యొక్క స్టాక్ అనేది చాలా నష్టపోతుందన్నమాట. సో, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకొని బీజీవి అయితే చేస్తారన్నమాట. సో, ఇంకొక మంచి కాన్సెప్ట్ అయితే మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.